హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతం నుండి మనం చదువుతున్నాం. ఇంతకుముందు చూసాం మనం ప్రభుపాదుల వారు ఎలాగైతే నందోత్సవం రోజు జన్మాష్టమి తర్వాత రోజు సెప్టెంబర్ 1వ తారీఖు పనస చెట్టు కింద కలకత్తాలో జన్మించారు. వాళ్ళ తల్లిదండ్రులు గౌరవ్ మోహన్ దే, రజని. ఆయనకి చిన్నప్పుడు అభయ్ చరణ్ అనే పేరు ఇచ్చారు. వాళ్ళ నాన్నగారు గౌరవ్ మోహన్ దే. అదే విధంగా వాళ్ళ నాన్నగారికి బట్టల వ్యాపారం ఉండేది. చిన్నప్పుడే ఆయన ఆ ఇంటి పక్కనే ఉన్న రాధా గోవింద మందిరానికి వెళ్ళి గంటలు గంటలు తరబడి దర్శనం చేసుకునేవాడు చిన్న పిల్లవాడిగానే. అవన్నీ ఆయనకి తర్వాత కొన్ని రోజులకి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఒక డాక్టర్ చికెన్ సూప్ ఇవ్వమంటారు, కానీ ఆయన కొంచెం తాగానే వాంతి చేసుకుంటారు. ఆ విధంగా దాన్ని బయటపడేస్తారు. దాని తర్వాత వాళ్ళ నాన్నగారు మాత్రం ఆయన గొప్ప భక్తుడు కావాలి, రాధారాణి భక్తుడు కావాలనుకునేవారు. వాళ్ళ అమ్మ మాత్రం బ్రిటిష్ లాయర్ అవ్వాలి అనుకునేవారు అన్నమాట. ఆ విధంగా ఆయన్ని పంపారు స్కాటిష్ చర్చ్ కళాశాల దాంట్లోకి పంపారు. దానికంటే ముందే ఆయన చిన్నపిల్లవాడుగానే నేను రథయాత్ర చేయాలని చెప్పి మల్లిక్ ఆ కుటుంబం వాళ్ళు రథయాత్ర చేస్తుంటే ఈయన కూడా ఒక చిన్న రథాన్ని తయారు చేసి 8 రోజుల పాటు కీర్తనతోటి, ప్రసాదాలు, నైవేద్యాలు వీటన్నిటితోటి మంచిగా రథయాత్ర చేశారు. తర్వాత ఆయన స్కాటిష్ చర్చ్ కళాశాలలో చదివారు. అక్కడ సుభాష్ చంద్రబోస్ ఆయనకి 1 సంవత్సరం సీనియర్ అన్నమాట. ఆ విధంగా ఆయన కళాశాలలో చదువుతూ ఉన్నారు. చదువుతూ కొన్ని నాటికలు వేశారు. అందులో అద్వైతాచార్య యొక్క పాత్రను పోషించారు. ఈ విధంగా ఉన్న సమయంలో ఆయన మొదటి సంవత్సరం ఆయన దగ్గర ఆయనకి మూర్తులు కూడా ఉండేవి, రాధాకృష్ణుల మూర్తులు. వాళ్ళని పూజించేవారు. కళాశాలలో బాగా బిజీగా ఉండి ఆ మూర్తులను పూజించకపోతే ఆ మూర్తులు ఆయన కల్లో వచ్చి చెబుతారు, మమ్మల్ని ఎందుకు పూజించడం లేదని. అప్పుడు ఆయన తీసి మళ్ళీ వారిని పూజించడం మొదలు పెడతారు. ఆ విధంగా సుభాష్ చంద్రబోస్ మిగతా వాళ్ళందరినీ కలిసి స్వాతంత్రోద్యమం పట్ల ఆకర్షితులై గాంధీ అడుగుజాడల్లో నడుస్తారు కొన్ని రోజులు. ఆ విధంగా నడుస్తూ ఉన్న సమయంలో వాళ్ళకి వాళ్ళ నాన్నకి 3 కుమార్తెలు ఉంటారు. వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోతాయి. తర్వాత ఈయనకు కూడా పెళ్లి అవుతుంది రాధారాణి దత్తా తోటి. పెళ్లి అయినాక 4వ సంవత్సరంలో ఉన్నప్పుడు ఈయనకి చిన్నప్పటి నుండి కోరిక అనమాట, పూరి వెళ్ళాలి, బృందావనం వెళ్ళాలని. ఆ విధంగా పూరి వెళ్ళి తిరిగి వస్తారు, జగన్నాథ పూరి. తర్వాత ఆయన డిగ్రీ తీసుకోరన్నమాట. బిఏ పాస్ అవుతారు, కానీ ఇది బ్రిటిష్ వాళ్ళ డిగ్రీ అని చెప్పి దాన్ని తీసుకోరు. డిగ్రీ లేకపోయినా సరే వాళ్ళ నాన్నకు తెలిసిన కార్తీక్ చంద్రబోస్ అని వాళ్ళ ల్యాబొరేటరీలో ఈయనకి డిపార్ట్మెంట్ మేనేజర్గా ఉద్యోగం వస్తుంది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను నరేంద్రనాథ్ మల్లిక్ అని ఆయన, ఏడో సాధువు ఉన్నారు, ఆయన కలుద్దాం రా అని చెప్పి తీసుకెళ్తారనమాట. ఈయనకి ఇష్టం ఉండదు వీళ్ళందరూ దొంగ సాధువులని, కానీ ఆయన పిలుస్తున్నాడు కదా అని చెప్పి వెళ్ళి వాళ్ళ గురువు గారైన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్ను మొదటిసారి కలుస్తారు. ఆయన వెళ్ళి అలా దండం పెట్టి లేస్తున్న సమయంలోనే వాళ్ళ గురువు గారు చెబుతారనమాట, మీరు ఇంగ్లీష్ భాషలో ఈ చైతన్య మహాప్రభు యొక్క సందేశాన్ని పాశ్చాత్య దేశాలకి ప్రచారం చేయండి అని. ఈ నుండి మనకి ఇప్పుడు స్వాతంత్ర్యం కావాలి ముందు అంటారు. స్వాతంత్రం, ఈ భక్తి అనేది స్వాతంత్ర్యం గురించి, మిగతా దేని గురించి ఆగదు, ఇది అర్జెంట్ అని చెబుతారు అనమాట. ఆ విధంగా ఆయన్ని గురువుగా స్వీకరిస్తారు హృదయంలోనే. తర్వాత ఆయన అలహాబాద్ వెళ్తారన్నమాట. ఎందుకంటే మా గురువు గారి యొక్క శిష్యులందరూ సన్యాసులు, వాళ్ళు సేవ చేస్తున్నారు. నేను కనీసం బాగా వ్యాపారం చేసి డబ్బు సంపాదించి ఆ డబ్బును గురువు గారికి ఇచ్చి ఆ విధంగా ఆయన సహాయం చేస్తానని ఆయన అలహాబాద్ వెళ్ళి ప్రయాగ్ ఫార్మసీ అని చెప్పి ఒకదాన్ని పెట్టి ఆ బోస్ ల్యాబొరేటరీ నుండి హోల్సేల్లో కొనుక్కోవటం, వీటిని నార్త్ ఇండియాలో వేరు వేరు సిటీల్లో పంపడం, ఆ విధంగా చేస్తూ ఉండేవారు. వాళ్ళ నాన్న వాళ్ళ ఒక అక్క ఆమె విడో అయ్యి, ఆమె వితంతువై ఆయన దగ్గర వచ్చి ఉంటుంది. వాళ్ళ అబ్బాయి తులసి వీళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళు. ఆ విధంగా అలహాబాద్లో ఉంటున్న సమయంలో ఆయనకి
పిల్లలు పుడతారు. తర్వాత భక్తి ప్రదీప్ తీర్థ మహారాజ్ వస్తారు అలహాబాద్‌కి. అలహాబాద్‌కి వచ్చినప్పుడు వాళ్ళతో పరిచయం అయ్యి, వాళ్ళని ఇంటికి గూడా పిలుస్తారు. భక్తి ప్రదీప్ తీర్థ మహారాజుని. తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం క్షీణిస్తుంది. వాళ్ళ నాన్నగారు మన ఆవుని, దూడని గౌడీ మఠానికి ఇవ్వు, అలాగే వైష్ణవులందరిని పిలిచి వాళ్ళ చేత కీర్తన చేయించి వాళ్ళకి ప్రసాదం పెట్టని చెప్పి ఆయన శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతారు గౌరమోహన్ దే. వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత 1932లో వాళ్ళ గురువు గారు ఒక నెల రోజులు పరిక్రమ పెడతారు, వృందావన పరిక్రమ. ఆ పరిక్రమకి ఈయనకి వెళ్ళటం కుదరదు బిజినెస్ వల్ల. ఒక్కరోజు వెళ్తారు. ఒక్కరోజు వెళ్ళి ఆ రోజులో వాళ్ళందరూ అనౌన్స్మెంట్ చేస్తారనమాట. మీరు వెళ్ళి శేషసాయి దర్శనం అనేది చేసుకోవచ్చు, లేకపోతే మన గురువు గారి దగ్గర నుండి వినొచ్చు. అందరూ ఎక్కువ మంది వెళ్ళిపోతారు, కానీ ఈయన మాత్రం గురువు గారి దగ్గరే ఉండి వింటారు. అది సరస్వతి ఠాగూర్‌కి నెల రోజుల తర్వాత ఆయన అలహాబాద్ వెళ్ళి ఈయన పేరు రికమెండ్ చేస్తారనమాట ఇనిషియేషన్‌కి. అప్పుడు సరస్వతి ఠాగూర్ చెబుతారు, నాకు తెలిసి ఈయనకి శ్రవణం అంటే ఇష్టం. ఈయన ఎక్కడికి వెళ్ళడు. ఈయన నేను శిష్యుడిగా స్వీకరిస్తానని ఆయనకి దీక్ష ఇస్తారు. అభయ చరణారవింద దాస్ అవుతారు. ఆ విధంగా ఆయన ప్రచారం చేస్తూ వాళ్ళ గురువు గారిని కలుస్తూ ఉంటారు మధ్య మధ్యలో. ఇవన్నీ మనం చూసాం గత క్లాస్‌లో. కానీ ఈయన ఎవరెవరికైతే మెడిసిన్స్, సబ్బులు, టూత్ పేస్టులు ఇచ్చారో వాళ్ళందరూ తిరిగి డబ్బులు ఇవ్వరనమాట. ఆ విధంగా బోస్ ల్యాబొరేటరీకి 10,000 రుణం అవుతుంది. వాళ్ళు వచ్చి ఆ ప్రయాగ్ ఫార్మసీని స్వాధీనం చేసుకుంటారు. ఇంకా ఆ సమయంలో ఆయన సరే అని చెప్పి బాంబే వస్తారు. బాంబే వచ్చి బాంబేలో స్మిత్ ఇన్స్టిట్యూట్లో ఏజెంట్‌గా చేరతారు. అక్కడ కూడా వాళ్ళు కొన్ని పాలిటిక్స్ చేసి వాళ్ళ అబ్బాయికి, సూపర్వైజర్ వాళ్ళ అబ్బాయికి ఆ ఏజెంట్ పదవి కావాలని ఇయన్నీ ఆ ఉద్యోగం కూడా పోతుంది. ఉద్యోగం పోతుంది. కానీ బాంబేలో గౌడీ మఠాన్ని స్థాపించడానికి చాలా సహాయం చేస్తారు. ఆయన వాళ్ళ గురువు గారి పుట్టినరోజు నాడు ఒక పాట రాస్తే దాన్ని కూడా అది సరస్వతి ఠాకూర్‌కి చాలా బాగా నచ్చిద్దన్నమాట. ఆ విధంగా ఆయన ఉంటూ ఉంటారు. తర్వాత ఆయన ఒకసారి రాధాకొండ వెళ్తారు వాళ్ళ గురువు గారిని కలవటానికి. ఆ రాధాకొండంలో వాళ్ళ గురువు గారు చెబుతారనమాట, "ఆగుంజ్ వల్బి, ముందు ముందు అగ్ని ప్రమాదం వస్తుంది." అంటే గౌడీ మఠంలో అగ్ని ప్రమాదం వస్తుందని చెబుతారనమాట. అగ్ని ప్రమాదం అంటే మంటలు కాదు. వాళ్ళ ఎవరెవరైతే సీనియర్ శిష్యులున్నారో వాళ్ళ మధ్యలో గొడవలవుతాయి అని సరస్వతి ఠాకూర్ అప్పుడే చెబుతారనమాట. ఆయన చెప్పిన విధంగానే సరస్వతి ఠాకూర్ వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళబోయే ముందు 12 మంది ఒక గ్రూప్‌గా ఉండి గవర్నింగ్ బాడీ పెట్టి, జీబీసీని పెట్టి మీరు పరిపాలించండి. ఈ పరిపాలించడం కాదు, సేవ చేయండి. ఈ మఠానికి, ఈ గౌడీ మఠాన్ని మీరు దీని యొక్క బాధ్యతలను స్వీకరించండి అని చెప్పారు. కానీ వారు దాన్ని స్వీకరించలేదన్నమాట. వాళ్ళ గురువు గారు చెప్పిన మాట వినకుండా 12 మంది ఎలా ఉంటారు? జనరల్‌గా మఠంలో ఒకరే ఉంటారు మఠాధీశుడు. ఒకరినే ఉంచాలని చెప్పి వాళ్ళు నిశ్చయించుకుంటారన్నమాట. ఆ విధంగా గురువు గారు చెప్పిన మాటను వినలేదన్నమాట. వినకుండా 12 మంది కాదు, ఒక్కరే ఉండాలని చెప్పినప్పుడు మరి ఆ ఒక్కరెవరనే దాని మీద గొడవ మొదలైంది. ఒకాయన అనంత వాసుదేవ్ అని, ఆయన బాగా శాస్త్రాలన్నీ చదివాడు. ప్రచారం బాగా చేస్తారు. ఆయన ఒకరు. ఆయనకి ఎక్కువ మంది సన్యాసులు సపోర్ట్ ఇచ్చారు. ఇంకొక ఆయన కుంజ బిహారీ అని. ఈయనకి చాలా కొంతమంది సపోర్ట్ ఇచ్చారు. ఈయనకి తక్కువ మంది సపోర్ట్ ఇచ్చారు. కాకపోతే వీళ్ళిద్దరూ నేనవ్వాలంటే నేనవ్వాలి, తర్వాత ఆచార్యుడిని అని వీళ్ళిద్దరూ పట్టుబట్టారనమాట. ఆ విధంగా అనంత వాసుదేవుడికి ఎక్కువ మంది సపోర్ట్ ఇచ్చారు. ఈ కుంజ బిహారీ వెళ్ళి కోర్టులో కేసేశారనమాట. ఈ ఆస్తులన్నీ మా గురువు గారు దేవుడి తరపున స్వీకరించారు కాబట్టి ఆయన యజమాని కాదు. కాబట్టి ఆయన నిశ్చయించలేదు ముందు ముందు ఎవరు దీనికి వారసులని అని కేసేశారనమాట. ఆ విధంగా గౌడీ మతంలో వర్గాలు ఏర్పడ్డాయి. అనంత వాసుదేవ్ వర్గం, కుంజ బిహారీ వర్గం. కానీ ఈ అభయ్ చరణ్ పాపం పెళ్ళైన వ్యక్తి. ఈయనకి మఠంతో పెద్ద సంబంధం లేదు. ఉంది, అలహాబాద్‌లో గౌడీ మఠాన్ని స్థాపించడానికి సహాయం చేశారు. బొంబాయిలో గౌడీ మఠాన్ని స్థాపించడానికి సహాయం చేశారు. కానీ ఈయనకు పొజిషన్ ఏం లేదనమాట. టెంపుల్ ప్రెసిడెంట్ అలా ఏం కాదు. ఆ విధంగా ఈయన బయట వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే. సో, కాబట్టి
ఆ వర్గాలు ఆ తగాదాలు వీటిల్లో ఈయనకి పెద్ద ప్రమేయం లేదు. వాళ్ళు ఆశించలేదు ఈయన్ని మీరు వచ్చి మాకు సపోర్ట్ చేయండి అని. ఎందుకంటే ఈయనకి ఎటువంటి పొజిషన్ లేదు ఆ సమయంలో గౌడియ మఠంలో. అవి కానీ ఈయన అనుకున్నారు, మా గురువు గారు చెప్పారు నాకు మొదటిసారి కలిసినప్పుడే మీరెళ్ళి ఇంగ్లీష్ భాషలో ప్రచారం చేయాలని. అలాగే వాళ్ళ గురువు గారు బాగా ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో ఉత్తరం రాస్తారు, నేనేం సేవ చేయాలి అని. అప్పుడు కూడా ఆయన ఉత్తరంలో అదే చెప్పారు, మీరు ఇంగ్లీష్ భాషలో ప్రచారం చేయండి, అది మీకు మంచిది, వినే వాళ్ళకి మంచిదని. అది మా గురువు గారు పెట్టిన సంస్థ ఈ గౌడీయ మఠము. కాబట్టి మా గురువు గారు పెట్టిన సంస్థ ద్వారా నేను ప్రచారం చేయాలి అని అనుకున్నారనమాట. అనుకున్నారు గానీ అది కుదరలేదు. ఎందుకంటే ఇప్పుడు గౌడీయ మఠం వర్గాలుగా విడిపోయింది. అనంత వాసుదేవ్ వర్గం, కుంజ బిహారీ వర్గం. ఇంకా ఆయన అనుకుంటున్నారనమాట, ఎలా నేను మా గురువు గారి ఆదేశాన్ని నెరవేర్చాలి అనుకుంటూ అదే సమయంలో ఇందాకే చెప్పాము, బొంబాయిలో ఆయన ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టారు. అలాగే స్మిత్ ఇన్స్టిట్యూట్ లో ఏజెంట్ గా చేసేవారు. ఆ స్మిత్ ఇన్స్టిట్యూట్ ఉద్యోగం పోయింది. ఆ చిన్న ఫ్యాక్టరీ కూడా అంతగా నడవడం లేదన్నమాట. నడవలేకపోతే ఇక ఆయన బొంబాయిలో మూసేసి ఫ్యాక్టరీని మళ్ళీ కలకత్తా వచ్చేసారు 1938లో. వచ్చి సీతాకాంత్ బెనర్జీ లేనని ఆ వీధిలో ఒక 3 అంతస్తుల బిల్డింగ్ రెంట్కి తీసుకొని ఆ ఒక అంతస్తులో ఆయన ల్యాబొరేటరీ పెట్టుకున్నారు. మళ్ళీ అదే ఇంకా ఆయనకు వచ్చింది, ఆయన చేయగలిగింది, ఆయన ఇన్ని రోజులు చేసింది కూడా ఆ కెమికల్స్ తోటి మెడిసిన్స్ చేయటం, సబ్బులు చేయటం, టూత్ పేస్ట్లు అవి. కాబట్టి ఇక్కడ కూడా ఒక ల్యాబొరేటరీ పెట్టి దే పెయిన్ లినిమెంట్ అని ఒకటి, విమల్ టానిక్ అని జనాలకి టానిక్స్ చేయటం, ఇంజెక్షన్స్ చేయటం, ఇవన్నీ తయారు చేసేవాళ్ళు అనమాట. బయట ఒక బోర్డు పెట్టారు, అభయ్ చరణ్ దే అండ్ సన్స్ అని ఆ కంపెనీ పేరు. ఇది చూడొచ్చు మనం ఈ ఫోటోలో. ఇదన్నమాట ఆయన అప్పట్లో ఆ రాసిన ఒక అడ్వర్టైజ్మెంట్. అది తర్వాత వాళ్ళ శిష్యులకు దొరికింది, ఇది దొరికి దీన్ని ప్రింటింగ్ చేశారు. దేస్ పెయిన్ లినిమెంట్, మీకు ఏమన్నా తలనొప్పి ఉందా, కాళ్ళు నొప్పులు ఉన్నాయా, కీళ్ళ నొప్పులు ఉన్నాయా, లేకపోతే గొంతు నొప్పి, ఏదైనా సరే ఇది తీసుకోండి, దేస్ పెయిన్ లినిమెంట్ అని. ఆ విధంగా టానిక్లు ఇవన్నిటిని ఇచ్చేవారు. అలాగే వాళ్ళు ఆయన బ్రోచర్ లో రాశారనమాట, మీరు కనుక ఈ ఒంటి నొప్పులు ఇవన్నీ పోవాలంటే మద్యం తాగొద్దు, ఇతర మత్తు పదార్థాలు, సిగరెట్లు ఇలాంటివి తాగొద్దు అని. ఇలాంటివి జనరల్ గా ఎవరు ఇలాంటివి చెబితే జనరల్ గా కస్టమర్లు రారు. కానీ ఈయనకి వాళ్ళకి ఇదే ఉపయోగం అని చెప్పి, వాళ్ళకు ఉపయోగపడేది మనం చెప్పాలి అని చెప్పేవారు అన్నమాట. ఆ విధంగా కలకత్తాలో వ్యాపారం బాగానే సాగిద్ది, కొంచెం డబ్బు కూడా వస్తుంది. కానీ ఆయనకి హార్ట్ ఉండదన్నమాట. ఆయన హృదయం ఇంతకుముందు ఉండేది కొంచెం, బాగా డబ్బు సంపాదించి గురువు గారి సంస్థకి ఇవ్వాలని. కానీ ఇప్పుడు ఆయన హృదయం అంతా ప్రచారం మీద ఉంటుంది. వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళని అడుగుతారు తర్వాత వాళ్ళ శిష్యులు, ఆ ఆయన ఇక్కడ ఉండేటప్పుడు మా గురువు గారు ఎలా ఉండేవారని. చండీ ముఖర్జీ అనే ఆమె చెప్పేవారు అనమాట, చెప్పారు. ఆయన ఎప్పుడు భక్తి కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉండేవాళ్ళు. కుటుంబాన్ని, వ్యాపారం ఏదో చేశారు ఫ్యామిలీని మెయింటైన్ చేయడానికి, లాభాలు వీటి మీద పెద్ద ఆసక్తి ఉండదు, కేవలం భక్తి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. ఇంకొక ఆయన చరణ్ ముఖర్జీ అని ఆయన అడిగారు, ఆయన చెప్పారు, ఆయన గుడ్ లిజనర్, మంచి, మనం ఏం చెప్పినా ముందు వింటారు. మనం ఏదన్నా తప్పు చెప్పినా సరే, కృష్ణుడిని ఇట్లా ఏదన్నా చెప్పినా సరే ఆయన శాంతంగానే ఉంటారు, కోప్పడకుండా మా అందరికి నేర్పేవారు బాగా జాగ్రత్తగా. ఈ విధంగా చెప్పారనమాట. ఆ విధంగా సీతాకాంత్ బెనర్జీ లైన్ లో ఉంటూ, ఆ వీధిలో ఉంటూ ఆయన చిన్న ఈ ల్యాబొరేటరీ పెట్టుకొని ఇవన్నిటిని, ఇంజెక్షన్లు ఇవన్నీ అమ్ముతూ, జెండు బామ్ లాంటిది అనమాట అది, దే పెయిన్ లినిమెంట్ అని జెండు బామ్ లాంటిది, అలాంటిది ఇవన్నీ అమ్ముతూ అలా ఉంటున్న సమయంలో ఒక పక్క గౌడీ మఠంలో కోర్టు కేసు జరుగుతూ ఉంది వీళ్ళిద్దరి మధ్యలో, కుంజ బిహారీ, అనంత వాసుదేవులో. ఇక్కడ యుద్ధం అని రాశాం కదా టైటిల్. ఈ యుద్ధం గౌడీ మఠంలో ఉన్న రెండు వర్గాల మధ్య యుద్ధం. అలాగే రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది అదే సమయంలో. సో దాని గురించి, ఆ రెండింటి గురించి వల్ల ఈ టైటిల్ అనమాట. ఇక ఒక కింద కోర్టు వాళ్ళు అనంత వాసుదేవకి సపోర్ట్ చేశారు.
కొంచెం మళ్ళీ పైకోటికెళ్తే వాళ్ళు కుంజబిహారీకి 2 వంతుల ఆస్తులు ఇచ్చారు. అనంత వాసుదేవ్‌కి 1 వంతు ఆస్తి ఇచ్చారు. కానీ అనంత వాసుదేవ్‌కి జనాల సపోర్ట్ ఉంది. ఎక్కువ మంది గౌడీ మఠం వాళ్ళు సపోర్ట్ ఉంది. కానీ ఆయన ఎలాగైనా సరే మన గురువు గారి యొక్క ఈ ప్రచారాన్ని ఈయన ఉద్ధరిస్తారు అని అందరికీ నమ్మకం ఉందన్నమాట. నమ్మకం ఉండి ఆయన్ని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఆ సమయంలో అనంత వాసుదేవుడు ఒక స్త్రీతో పరిచయం పెంచుకొని ఆయన సన్యాస నియమాల్ని వదిలేసి ఆయన ఆ విధంగా వెళ్ళిపోతారనమాట. ఇక ఇవన్నీ చూసి తగాదాలు ఇవన్నీ చూసి చాలా మంది భక్తి సిద్ధాంత సరోజ్ ఠాకూర్ సన్యాస శిష్యులు ఉంటారు కదా! ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండదో ఈ గొడవలు వీటి మధ్యలో వాళ్ళందరూ వాళ్ళ సొంత సంస్థలు చైతన్య మిషన్ అని, దేవానంద సరస్వతి గౌడీ మఠ్ అని ఇట్లా రకరకాల ఎవరి ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు పెట్టుకొని వాళ్ళు ప్రచారం చేయటం మొదలుపెట్టారు. వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు. వాళ్ళ భక్తి వాళ్ళు చేసుకున్నారు, ప్రచారం చేశారు. కానీ ఐక్యత లేదనమాట. ఇంతకుముందు అందరూ కలిసి చేసేటప్పుడు ప్రచారం బాగా విపరీతంగా అయిందనమాట. మొత్తం ఇండియా లెవెల్‌లో ఎళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఎవరిది వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరిది వాళ్ళు చేసుకున్నప్పుడు అంత ప్రచారం జరగడం లేదు. అలాగే భక్తి రక్షక్ శ్రీధర్ మహారాజ్ గూడా ఈయన్నే ఈ ప్రభుపాదుల వారు బాంబేలో కలుస్తారు. బాంబేలో కలిసి ఆయనకి బాంబేలో గౌడీ మఠం పెట్టడానికి సహాయం చేస్తారు. ఈయన గూడా సెపరేట్ మఠం పెట్టుకున్నారు. దేవానంద గౌడీ మఠం అని. దేవానంద సరస్వతి మఠం అని. ఆయన గూడా మాయాపూర్‌లో ఉండేవారు. ఆయన కలకత్తాలో గూడా ఒక ఆశ్రమం గావాలని ఈ అభయ్ చరణ్ ఎక్కడైతే ఉంటున్నారో ఆ బిల్డింగ్‌లోనే రెండవ అంతస్తులో ఆహ్, అద్దెకు తీసుకొనున్నారు. ఈయన దగ్గరే అద్దెకు తీసుకున్నారు. వాళ్ళు ఈ రెండో అంతస్తులో ఉండేవారు. మిగతా వాటిల్లో వీళ్ళుండేవారు. వీళ్ళ ఫ్యామిలీ. ఎవరు వంట వాళ్ళు చేసుకునేవారు. వాళ్ళు సన్యాసులు, బ్రహ్మచారులు వాళ్ళు విడిగా వండుకునేవారు. ఈ అభయ్ చరణ్ ఈయన వాళ్ళ ఫ్యామిలీతో వండుకొని ఆయన పూజ ఆయన చేసుకుంటూ అలా ఉండేవారు. కాకపోతే శ్రీధర్ మహారాజ్ తోటి ప్రచారానికి వెళ్ళేవారనమాట కలకత్తాలో. శ్రీధర్ మహారాజ్‌తో పాటు ప్రచారానికి వెళ్లి మృదంగం ఆహ్, వాయించడం, మృదంగం కొట్టడం, అలాగే శ్రీధర్ మహారాజు లేనప్పుడు క్లాసులివ్వడం, కీర్తన చేయటం ఇవన్నీ చేసేవారు ఈ అభయ్ చరణ్. అప్పుడు శ్రీధర్ మహారాజుని తర్వాత అడిగారనమాట. మా గురువుగారు ఎలా ఉండేవారు మీ దగ్గర అంటే ఆయన చెప్పారు. ఆయనెప్పుడూ ఆధ్యాత్మిక కార్యకలాపాల పట్లే ఎక్కువ ఆకర్షితులయ్యారు. వ్యాపారం గురించి నాతోటి ఎప్పుడు మాట్లాడలేదు. లాసుల గురించి, లాభాల గురించి ఆయనకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు అప్పట్లో వ్యాపారం. ఎక్కువ ఈ భక్తి గురించే డిస్కస్ చేసేవారని చెప్పారు. ఆ విధంగా జరుగుతుంది. జరుగుతున్న సమయంలో ఈ అభయ్ చరణ్‌కి రాయాలనుకున్నారనమాట. మా గురువుగారు ఇంగ్లీష్‌లో ప్రచారం చేయమన్నారు. కానీ దానికి నేను ఇంగ్లీష్‌లో రాయాలి కొన్ని పుస్తకాలు అని ఎందుకంటే వాళ్ళ గురువుగారు ఈయన వ్యాస పూజకి అప్పుడు పద్యం రాసినప్పుడు వాళ్ళ గురువుగారికి బాగా నచ్చి 'హార్మోనిస్ట్' అనే పత్రికలో వచ్చిందది. ఈ అభయ్ చరణ్ ఏది రాసినా ప్రచురించండి. వాటెవర్ హి రైట్స్ ప్రింట్ ఇట్ అని చెప్పారు. అలాగే రాధాకుండంలో కలిసినప్పుడు కూడా వాళ్ళ గురువుగారు ఇంత పెద్ద మఠం కట్టాను బాగ్ బజార్‌లో. కానీ నా సన్యాసులందరూ రూముల కోసం కొట్టుకుంటున్నారు. కాబట్టి నీకెప్పుడు డబ్బులొచ్చినా సరే పుస్తకాలను ముద్రించు అని జెప్పారు. సో, ఈ విధంగా ఈయన రాయాలనుకుంటారు. మా గురువుగారు ఆల్రెడీ జెప్పారు. ఆయన నా రచనల్లో ఆయనకి నచ్చినియి. అలాగే నాకు చెప్పారు గూడా బాగా ప్రింటిజింగ్ చెయ్యని. సరే గౌడీ మఠం ద్వారా ప్రింట్ చేద్దామంటే వాళ్ళ గురువుగారు పెట్టిన ప్రెస్‌లన్నిటిని ఆ కుంజ బిహారీ అనే అతను అమ్మేస్తారనమాట. ఎందుకంటే కోర్టు కేసులు వీటిల్లో డబ్బులు గావాలి. అయన్నిటిని అమ్మేశారు. ఇట్లా లాభం లేదని ఆయనే సొంతగా 'ఇంట్రడక్షన్ టు భగవద్గీతోపనిషత్' అనే ఒక పుస్తకాన్ని రాశారనమాట 1939లో. ఆ పుస్తకం చదివి శ్రీధర్ మహారాజు, భక్తి సారంగ మహారాజు ఇద్దరు సన్యాసులు. ఈయన గృహస్థుడు అభయ్ చరణ్. అయినా సరే వాళ్ళకి ఎంత ఇంప్రెస్ అయ్యారంటే ఈయనకొక బిరుదివ్వాలి మనం అని భక్తి సిద్ధాంత్ అనే బిరుదిద్దాం అనుకుంటారు. కానీ మన గురువు గారి బిరుదది అని చెప్పి భక్తి వేదాంత అనే బిరుదునిచ్చారనమాట ఈయనకి. ఈయన గూడా కృతజ్ఞతతోటి ఆ బిరుదుని స్వీకరిస్తారు. ఈ అభయ్ చరణ్ ప్రచారం జేయడానికి ఈ శ్రీధర మహారాజులు చెబుతారనమాట. మీకు శాస్త్రాలు ఇంత బాగా తెలుసు. మనం వెళ్దాం పదండి. నెహ్రూకి, గాంధీకి ఇలాగే ప్రచారం చేద్దాం.
వాళ్ళు ఎందుకు భగవద్గీతను పాటించడం లేదు, పదండి వెళ్ళి చెబుదాం అనేవాళ్ళు అనమాట. కానీ శ్రీధర మహారాజుకి సిగ్గు ఎక్కువ అనమాట. మరి ఈ విధంగా ప్రచారం చేయాలంటే ఆయన వద్దు వద్దు అని చెప్పేవారు. తర్వాత కొన్ని రోజులకి ప్రపన్న జీవనామృతం అనే ఇంకో పుస్తకాన్ని కూడా ఈయన రాశారు, అభయ్ చరణ్. 1939లో బ్రిటిష్ వైస్రాయ్ ఉంటారు కదా, ఆయన చెప్పారు. అప్పుడే రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది ఇంగ్లాండ్కి జర్మనీకి మధ్యలో. రెండో ప్రపంచ యుద్ధం మొదలై మనం బ్రిటిష్ వాళ్ళ అధీనతలో ఉన్నాం కాబట్టి బ్రిటిష్ వాళ్ళతో పాటు మీరు కూడా పోరాడాలి అని చెప్పి ఇండియాని కూడా ఆ ప్రపంచ యుద్ధంలోకి లాగారనమాట వీళ్ళు, ఆ బ్రిటిష్ వైస్రాయ్. ఆ విధంగా లాగి అప్పుడు ఇండియాలో సైన్యం 1,75,000 మంది ఉండేవారు. వెంటనే 20 లక్షలకు పెంచారు. మొత్తం అందరినీ, ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళందరినీ ఆర్మీలో జాయిన్ చేసుకోవటం. పంజాబ్ ఉంది కదా, పంజాబ్ రాష్ట్రం నుండి విపరీతంగా అందరినీ సైనికులుగా తీసుకున్నారు. బెంగాల్ వాళ్ళనేమో వైద్యులుగా, గుమస్తాలుగా, అధికారులుగా వాళ్ళని ఆ విధంగా నియమించి మొత్తం 20 లక్షలు చేసి అన్ని రకాల ఈజిప్ట్ వైపు, ఆ బర్మా వైపు, ఇట్లా రకరకాల దేశాలకు పంపారనమాట ఈ సైన్యాన్ని, భారతదేశ సైన్యాన్ని వాళ్ళ తరపున పోరాడటం కోసం. అదే సమయంలో గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారనమాట. తర్వాత సుభాష్ చంద్రబోస్ ఏమో, అభయ్ చరణ్ సీనియర్ ఈయన జర్మనీ వెళ్ళి హిట్లర్తో మాట్లాడి, మీరు కనుక మా భారతదేశ సైన్యం వాళ్ళని కొట్టుకున్నారనుకోండి, యుద్ధంలో వాళ్ళు ఓడిపోయారనుకోండి, వాళ్ళని నాకివ్వండి, నేను వాళ్ళని తీసుకెళ్ళి మా దేశం నుండి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొడతాను. అది వర్కౌట్ కాలేదు. చివరికి జపాన్ వెళ్ళారు. జపాన్ వెళ్ళి అక్కడ వాళ్ళని అడిగారు అనమాట, మీరు మాకు సహాయం చేయండి. ఆ విధంగా ఆజాద్ హింద్ ఫౌజ్ అని ఒక సైన్యాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఇవన్నీ జరుగుతున్నాయి ఒక సైడ్న. అదే సమయంలో జపాన్ వాళ్ళు ఈ బర్మాని గెలుచుకున్నారు అనమాట. బర్మాని ఓడించి వాళ్ళ అధీనంలోకి వెళ్ళింది, జపాన్ అధీనంలోకి. జపాను, జర్మనీ వీళ్ళందరూ ఒక సైడ్ ఉండే, ఇక వాళ్ళు ఇండియా వైపు వస్తున్నారని వార్తలు వచ్చినాయి అనమాట. వెంటనే ఈ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బెంగాల్లో ఉన్న వరి పొలాలన్నింటినీ దున్నించారనమాట. ఎందుకంటే జపాన్ వాళ్ళు వచ్చారంటే ఈ వరి పొలాలన్నీ వాళ్ళ చేతుల్లోకి వెళ్తాయి. వాళ్ళ సైన్యం తినటానికి తిండి ఉంటుంది, వాళ్ళు తిని మన మీద దాడి చేస్తారు కాబట్టి వరి పొలాలన్నింటినీ దున్నించే, లక్షల ఎకరాల వరి పొలాలన్నీ నాశనం చేశారనమాట. ఆ విధంగా కృత్రిమమైన కరువును సృష్టించాడు చర్చిల్ అనే అతను. ప్రభుపాదులు వారు చెప్పేవారు అనమాట. తర్వాత నేను వెళ్ళి ఆయన ఇక్కడికి వెళ్ళి ₹6 బియ్యం, ఎన్నో మానికల బియ్యం ₹6కి. తర్వాత ఒక గంటకి వెళ్ళి అడిగితే ₹50 అంటారు. ఎందుకంటే మొత్తం బియ్యం అంతా ఈ గవర్నమెంట్ కొనేసింది. పంట పొలాలు నాశనం చేశారు, ఉన్న బియ్యం అంతా గవర్నమెంట్ కొనుక్కుంది. దానివల్ల విపరీతమైన కరువు వచ్చిందనమాట ఆ సమయంలో బెంగాల్లో. ఇవన్నీ చూడొచ్చు మనం, వాళ్ళందరికీ ఎముకలు కనబడుతూ తిండి లేక పాపం ఆ పరిస్థితుల్లో ఈయన చూశారన్నమాట. వాళ్ళు అడిగేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు, మీకు తిండి లేదా, తిండి కావాలంటే రండి ఆర్మీలో చేరండి, సైన్యంలో చేరండి, మీకు ఎంత కావాలంటే అంత పెడతాం. ఆ విధంగా అందరూ చేరలేరు కదా, చిన్న పిల్లలు, స్త్రీలు వాళ్ళందరూ ఆర్మీలో చేరలేరు. వాళ్ళందరూ పాపం బిచ్చగాళ్ళుగా మారి కలకత్తా వీధులన్నీ బిచ్చగాళ్ళతో నిండిపోయినాయి ఆ సమయంలో. పిల్లలు ఈ చెత్త కుండీల్లో ఏదో పారేశారనుకో అన్నం, కుక్కలతో పాటు పిల్లలు కొట్టుకునేవాళ్ళు, నేను తినాలంటే నేను తినాలని. ఆ పరిస్థితిలో కూడా ఎవరు దొంగతనం చేయలేదన్నమాట. ఒక అమెరికన్ ఆయన వచ్చి, ఇదే పరిస్థితి కనుక మా దేశంలో ఉంటే విప్లవం వచ్చి ఉండేది, కానీ మీరేంది ఇంత చేసినా సరే ఎవరు దొంగతనం కూడా చేయట్లేదు, పక్కింట్లో వాడికి అన్ని ఉన్నాయి కదా నేను దొంగతనం చేస్తానని అది కూడా చేయట్లేదు. ప్రభుపాదులు వారు చెబుతారనమాట, ఇది వేదిక్ సివిలైజేషన్, వైదిక నాగరికత. వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో కదా, సరే పర్లేదు దేవుడు మనకి ఇది ఇచ్చాడు, మనం స్వీకరిద్దాం దీన్ని, ఈ పరిస్థితిని అని అనుకున్నారే గాని ఇతరుల దొంగతనం చేసి మనం తినాలి అని అనుకోలేదన్నమాట.
చచ్చిపోయినా పర్లేదు కానీ దొంగతనం చేయకూడదు. ఆ విధంగా ఈ ప్రపంచంలో కొరత అనేది లేదు. యాక్చువల్‌గా ఈ కరువు అనేది ఉంది గానీ, కరువు ఎందుకు వచ్చింది? భూదేవి ఇవ్వలేదు కాదు, భూమి ఇచ్చింది పాపం. కానీ ఆ చర్చిల్ పంట పొలాలన్నీ నాశనం చేయించి, ఉన్న ధాన్యాలన్నిటిని గవర్నమెంట్ కొనుక్కోవడం వల్ల కరువు వచ్చిందనమాట. కాబట్టి భూదేవి మనం ఎంత తిన్నా సరే ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. భూదేవి వల్ల ఇబ్బంది లేదు. మరి ప్రాబ్లమ్ ఎవరు? మనుషుల యొక్క లోభం. మనుషుల యొక్క లోభం వల్ల అన్నమాట. అందుకే పృథు మహారాజు భూదేవి వెనకాల, ఆమె ఆవు రూపంలో వెళ్తూ ఉంటే ఆమె వెనకాల బాణం తీసుకొని పరిగెడతారనమాట. మా రాజ్యంలో ఉన్న వాళ్ళకి మీరెందుకు ధాన్యాలు ఇవ్వటం లేదు? వాళ్ళందరూ తినటానికి లేదు వాళ్ళకి అని అడిగితే ఆ సమయంలో భూదేవి చెబుతుందన్నమాట. నేను ఎంతైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఎప్పుడైతే రా ప్రజలు అధర్మం వైపు ఉంటారో అటువంటి వాళ్ళకి ఇవ్వడానికి నాకిష్టం ఉండదు. ఎప్పుడైతే వాళ్ళు భగవంతుడిని స్వీకరించరో అటువంటప్పుడు నేనివ్వను అని చెబుతుంది. ఆ సమయంలో అదే విధంగా భక్తి సిద్ధాంత సరోజ్ ఠాకూర్ ప్రభుపాదులు వారి గురువు గారు కూడా చెప్పేవారనమాట. ఈ ప్రపంచంలో ఎటువంటి కొరత లేదు. ద ఓన్లీ స్కేర్సిటీ ఈజ్ కృష్ణ కాన్షియస్‌నెస్. ఈ కృష్ణ చైతన్యం అనేదే కొరత అన్నమాట. అన్ని ఊళ్ళల్లో కార్లున్నాయి, బైకులున్నాయి, టీవీలున్నాయి, ఫ్రిడ్జులున్నాయి, సిమెంట్ రోడ్లున్నాయి, అన్నీ ఉన్నాయి. మరి కొరత ఏందంటే భక్తి. భక్తి అనేది కొరత అన్నమాట. మీరు అనుకోవచ్చు అన్నమాట. ఇంతకుముందు కంటే ఇప్పుడే బాగా భక్తి చేస్తున్నారు. రకరకాల దేవాలయాలొచ్చినాయి. అందరూ గుడులకెళ్తున్నారని. కానీ ఒకరోజు వెళ్ళటం కాదు ముఖ్యం. ప్రతిరోజు చేయాలి. ప్రతిరోజు అంటే ఎప్పుడో పండగలకప్పుడు వెళ్ళటం అట్లా కాదు. ప్రతిరోజు. అలాగే ఎందుకెళ్తున్నాం అనేది కూడా ముఖ్యం. గుడికెళ్తున్నాను కానీ ఏదో ఒకటి ఆశించి చేస్తే కూడా దాన్ని ఉత్తమ భక్తి అంటారనమాట. ఉత్తమ భక్తి అంటే నేను భగవంతుడికి సేవ చేయాలి. అంతేగాని భగవంతుడు నాకు సేవ చేయాలి అని కోరుకోకూడదు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలంటే మనం భగవంతుడినే నాకు సేవ చెయ్యి అని అడుగుతున్నాం. అలా కాదు. నేను సేవ చేయాలి మీకు. ఏ విధంగా నేను మీకు సేవ చేయగలను అని అడగాలి. అదొక్కటే అన్నమాట కొరత ఈ లోకంలో. మిగతావేమి కొరతలు లేవు. మిగతావన్నీ ఉన్నాయి. ఒకవేళ లేవు అనిపిస్తే కూడా అది భగవంతుడు, భూదేవి ఇవ్వక కాదు. మనం చేసే ఎలాగైతే ఈ చర్చిల్ తప్పు చేసి కృత్రిమమైన కరువును సృష్టించి లక్షల మంది మరణానికి కారణమయ్యాడు. ఆ విధంగా మనం చేసే తప్పిదాలే గాని భగవంతుడు, ఈ ప్రకృతి, భూదేవి వాళ్ళెప్పుడు మనం ధర్మంగా ఉన్నన్నాళ్ళు మనకి ఇస్తూనే ఉంటారు. ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళ యొక్క క్రూరత్వం అన్నమాట. కృత్రిమమైన కరువు సృష్టించడం. అలాగే కార్మికులు, చేనేత కార్మికులు ఉంటారు గదా! వాళ్ళు మంచి బట్టలు నేస్తుంటారు. ఆ బట్టల వల్ల బ్రిటిష్ వాళ్ళ బట్టలకు పోటీ వస్తుంటాయి. అందుకని జెప్పి వాళ్ళ బొటనవేళ్ళన్నీ నరికేశారన్నమాట. వాళ్ళు బట్టలు నేయకుండా. ఈ విధంగా ఇయన్నీ చూస్తున్నారన్నమాట ఈ అభయచరణ్. ఇవన్నీ చూసి ఒక పక్క గాంధీ, ఇంకో పక్క సుభాష్ చంద్రబోస్, ఇంకో పక్క ఈ బ్రిటిష్ వాళ్ళు, ఇవన్నీ చూసి ఆయనకొకటే సాక్షాత్కారమైంది. భగవంతుడికి విధేయత లేకుండా మనం ఏం చేసినా సరే అవన్నీ తాత్కాలిక పరిష్కారాలే. మన ఇంట్లో ఎక్కడన్నా ఫ్రిడ్జ్ కింద ఎలిక చచ్చిపోయిందనుకోండి, వాసనొస్తుంది. మనం సెంట్ కొట్టటం, రూమ్ ఫ్రెషనర్ కొట్టటం, ఓడోనిల్ పెట్టటం, లేకపోతే మాస్క్ పెట్టుకోవచ్చు. అవన్నీ తాత్కాలిక పరిష్కారాలు. నిజమైన పరిష్కారం కావాలంటే ఎక్కడుందో చూసి, ఆ ఫ్రిడ్జ్ కింద ఉన్న ఎలికను లాగి దాన్ని బయట పారేసామంటే అది పర్మనెంట్ సొల్యూషన్. అదే విధంగా అది గాంధీ వచ్చినా, సుభాష్ చంద్రబోస్ వచ్చినా, బ్రిటిష్ వాళ్ళొచ్చినా భక్తితోటి అనేది మాత్రమే నిజమైన పరిష్కారాన్ని ఇవ్వగలదు. మిగతావన్నీ తాత్కాలిక పరిష్కారాలని ఈయన అర్థం చేసుకొని 'బ్యాక్ టు గాడ్ హెడ్' మ్యాగజైన్ అని పెడతారనమాట. దానికంటే ముందు కలకత్తా మీద బాంబుల దాడి జరిగిద్దనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇండియా ప్రపంచ యుద్ధంలో ఉంది. ఇండియా సైనికులందరూ ఎళ్లి వేరు వేరు దేశాల్లో బ్రిటిష్ తరపున పోరాడుతున్నారు. అందువల్ల ఈ జర్మనీ వాళ్ళు, జపాన్ వాళ్ళు, వాళ్ళు ఇండియా మీద అటాక్ చేస్తారనమాట. ఇండియా కలకత్తా మీద బాంబులేస్తారు. కొంతమంది అనుకుంటారు ఈ జపాన్ వాళ్ళు వేసారనుకుంటారు.
ఇంకొంతమంది ఏమో జపాన్ వాళ్ళు కాదు, సుభాష్ చంద్రబోస్ వేయించుంటాడు, ఎందుకంటే బాంబులన్నీ బ్రిటిష్ వాళ్ళ ఏరియాలో పడ్డాయి కదా అని. ఆ విధంగా రకరకాల ఆ, పుకార్లు ఉండేవి. వీటన్నిటి మధ్యలో ఈయన భక్తిని వ్యాపించాలని బ్యాక్ టు గాడ్ హెడ్, ఇప్పుడు తెలుగులో భగవద్ దర్శనం అంటారు, ఆయన బ్యాక్ టు గాడ్ హెడ్ అని ఒక పత్రికని ప్రారంభిస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ గురువు గారు హార్మోనిస్ట్ అనే పత్రికని నడిపేవారు. ఎప్పుడైతే గౌడీ మఠం ఈ కోర్టులు, తగాదాలు, లాయర్లు వీటి మధ్యలోకి వెళ్ళిందో వాళ్ళు ప్రెస్లన్నీ అమ్మేసి దాన్ని ఆపేశారు. వాళ్ళ గురువు గారు యాక్చువల్గా నదియా ప్రకాష్ అనే రోజు పత్రిక, మనకి ఎలాగో ఈనాడు, సాక్షి ఇలా రోజు వస్తాయి, అలా నదియా ప్రకాష్ అని వచ్చేది అనమాట. దాని మీద కేవలం భక్తి గురించి ఉండేది, రోజు వచ్చే పత్రిక అది. అది 10 ఏళ్ల పాటు నడిపారు సరస్వతి ఠాకూర్. కానీ ఇప్పుడు నెలకు ఒకసారి వచ్చే పత్రిక కూడా లేదనమాట గౌడీ మఠంలో. ఇప్పుడు కాదు, ఆ సమయంలో 1940లో. ఇకన ఈయన ఇట్లా కాదు అని చెప్పి బ్యాక్ టు గాడ్ హెడ్ అని ఒక పత్రికని ప్రారంభించారు. ఈ విధంగా డిజైన్ చేశారనమాట. ఈ మూలం చూడొచ్చు, భక్తి సిద్ధాంత సరోజ్ ఠాకూర్ ఫోటోని పెట్టారు. ఆయన డెస్క్ దగ్గర కూర్చొని రాస్తున్న ఫోటో. ఇలా బ్యాక్ టు గాడ్ హెడ్ అని రాసి పైన గాడ్ హెడ్ ఈజ్ లైట్, నీ సైన్స్ ఈజ్ డార్క్నెస్, వేర్ దేర్ ఈజ్ గాడ్ హెడ్ దేర్ ఈజ్ నో నీ సైన్స్. భగవంతుడు సూర్యుడితో సమానం, అలాగే మాయా ఈ చీకటితో సమానం. ఎక్కడైతే భగవంతుడు ఉంటారో అక్కడ మాయకి స్థానం లేదు, అజ్ఞానానికి స్థానం లేదు అని అర్థం అన్నమాట. ఆ విధంగా ఈయన ఈ పత్రికని పెట్టి గవర్నమెంట్ దగ్గరికి వెళ్తారనమాట. నాకు పేపర్ కావాలి, ఇది ప్రింట్ చేయటానికని. యుద్ధం వల్ల పేపర్ కొరత వచ్చింది. వాళ్ళందరూ చెబుతారనమాట, మన దేశానికి ఇంకా ఇంపార్టెంట్ ఎన్నో ఉన్నాయి, వాటిని ప్రింట్ చేయాలి మనం. నువ్వు దేవుడి గురించి రాస్తానంటే ఎలా కుదిరింది, పేపర్ బాగా ఎప్పుడో ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు రాదు మళ్ళీ అంటారు. వీళ్ళంటే లేదు లేదు, ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పి పేపర్ తెప్పించుకొని రాస్తారనమాట. అలా 2 ఇష్యూస్ వస్తాయి, 2 సంచికలు, రెండు ఆ, సార్లు రాస్ వచ్చింది ఇది బయటికి. కానీ బాగా ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది, దానివల్ల ఇంకా ఆపేస్తారు అది. ఆపేసి అలా ఉంటున్న సమయంలో వాళ్ళ గురువు గారు కల్లోకి వస్తారు. భక్తి సిద్ధాంత సరోజ్ ఠాకూర్ కల్లోకి వచ్చి మీరు సన్యాసం తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోతారు. ఈయన వెంటనే నిద్రలేచి ఏమైంది అసలు, ఇలాంటి కళ ఎందుకు వచ్చింది నాకు, నేను ఎలా సన్యాసం తీసుకుంటాను, చిన్నపిల్లలు ఉన్నారు, భార్య ఉంది, ఎలా సన్యాసం తీసుకుంటాను అని చెప్పి ఆ కళను తోసిపుచ్చుతారనమాట. తోసిపుచ్చి తర్వాత 1945లో ఆయన, ఈ ప్రపంచ యుద్ధం ఆగిపోయింది కానీ బ్రిటిష్ వాళ్ళు ఇంకా స్వాతంత్రం ఇవ్వలేదు ఇండియాకి. ఆ పరిస్థితుల్లో ఆయన మళ్ళీ యుద్ధం ఆగిపోయింది కాబట్టి కనీసం మళ్ళీ బిజినెస్ చేసి డబ్బు సంపాదించాలని ఈ కలకత్తాలో ఉన్న దాన్ని మూసేసి లక్నోలో పెడతారనమాట ఫ్యాక్టరీని. అది కూడా పెద్ద ఎత్తులో పెడతారు, 40,000 రూపాయలు అప్పట్లోనే. 40,000 రూపాయలతో ఒక ఇల్లుని అద్దెకి తీసుకొని గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా పెట్టాలి, ఎందుకంటే ఈ కెమికల్స్ తీసుకుంటారు కదా, కెమికల్స్ తో బాంబులు చేయొచ్చు, డ్రగ్స్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆయన అవన్నీ చేయటం లేదు, కేవలం జనానికి ఉపయోగపడే మందులే చేస్తున్నారని వాళ్ళు చెప్పాలి. అందుకని వాళ్ళని పెట్టుకొని గవర్నమెంట్ ఆఫీసర్లను పెట్టి ఎంతో ఖర్చుతోటి కలకత్తాలో మళ్ళీ ఫ్యాక్టరీ పెడతారు. ఫ్యాక్టరీ పెడితే కాకపోతే ఆయన ఏ ఇల్లునైతే అద్దెకి తీసుకుంటారో ఫ్యాక్టరీకి, ఆ బిల్డింగ్ ని దెయ్యాలు దెయ్యాలు ఉంటాయి అన్నమాట. ఆ బిల్డింగ్ లో అందరు చెబుతారనమాట, ఎందుకు ఆ ఇల్లు తీసుకుంటున్నారు, అందులో దెయ్యాలు ఉన్నాయి అని చెబుతారనమాట. కాబట్టి ఈయన తీసుకున్నారు, అదేం ఇబ్బంది లేదు అని తీసుకొని ఆ వాళ్ళందరూ కూడా చెబుతారనమాట. పని చేసే వాళ్ళు కూడా, బాబు బాబు ఇక్కడ దెయ్యం ఉందని చెబుతారనమాట ఆయనకి వచ్చి. అంటే ఎక్కడ అని చెబుతారు. వెళ్ళి ఇక ఆ బిల్డింగ్ మొత్తం జపం చేసుకుంటూ తిరుగుతారనమాట. అలా 2-3 సార్లు చేయగానే ఇక ఎవరు కంప్లైంట్ కూడా చేయరు ఇట్లా దెయ్యాలు ఉన్నాయని. ఆ విధంగా భగవంతుడి నామం ఎక్కడ ఉంటుందో అక్కడ దెయ్యాలు, భూతాలు, ప్రేతాలు వీటన్నిటికీ స్థానం ఉండదన్నమాట. ఇది మనం భాగవతం 10వ స్కందంలో వస్తుంది. 10వ స్కందంలో సుఖదేవ్ గోస్వామి పూతన గురించి
పూ- పూతన గురించి చెబుతున్న సమయంలో పూతన ఒక రాక్షసి, ఆమె చిన్నపిల్లలను చంపుతూ ప్రజలో తిరుగుతుంది అని చెప్పగానే పరీక్షిత్ మహారాజు యొక్క ముఖం మీద ఉద్విగ్నత, యాంగ్జైటీ వచ్చింది అనమాట. అయ్యో, కృష్ణుడికి ఏం కాలేదు కదా అనే భావం అన్నమాట. సరే అని చెప్పి సుఖదేవ్ గోస్వామి ఆ పూతన యొక్క కథ చెప్పకుండా ముందు పరీక్షిత్ మహారాజుకి ధైర్యం ఇవ్వాలి అని, ఎక్కడైతే ఆయన నామాన్ని జపిస్తారో అక్కడ ఇటువంటివేమీ ఉండవు. అక్కడ దెయ్యాలు, భూతాలు, ప్రేతాలు, యాతుదాన వీటన్నిటికి స్థానం ఉండదు. అటువంటిది ఆయనే స్వయంగా ఉన్నారు. ఆయన నామం చెబితేనే ఇవన్నీ ఉండవు. ఆయనే స్వయంగా ఉంటే అక్కడ హాని ఎలా జరుగుతుంది అని పరీక్షిత్ మహారాజుకి మనసుని స్థిమితపరిచి మళ్ళీ పూతన యొక్క లీలని వర్ణిస్తారన్నమాట సుఖదేవ గోస్వామి. ఆ విధంగా భగవంతుడి యొక్క నామం ఎక్కడ ఉంటుందో అక్కడ ఇటువంటి ఆ దెయ్యాలు, భూతాలు ఇవేమి ఉండవు అన్నమాట. నేను బాంబేలో కూడా ఒక వ్యక్తిని కలిశాను. ఆయన భార్య చనిపోయారు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆమెను చూస్తూ ఉంటారన్నమాట దెయ్యం రూపంలో. ఆ వాళ్ళ అమ్మాయి, ముఖ్యంగా వాళ్ళ అమ్మాయి తల నిమరడం, హాల్లో డ్యాన్స్ చేయటం, అంట్లు తోమటం, ఇవన్నీ చూసి వాళ్ళ కుటుంబం అంతా భయభీతులకు గురై ఆయన నాకు చెప్పారనమాట, ఏం చేయాలండి అని. ఏం చేయాలంటే నాకు అర్థం కాక ప్రభుపాదులు వారి కీర్తనేయ సదాహరి మిషన్ ఉంటుంది, హరే కృష్ణ మహామంత్రం, అందులో ప్లగ్గులో పెడితే వస్తూ ఉంటుంది. సరే ఇది తీసుకెళ్ళండి అని ఫ్రీగా ఒకటి కొనిచ్చారు మా గిఫ్ట్ షాప్ లో. ఆయన తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టారంట. తర్వాత ఒక వారం తర్వాత వాళ్ళ కుటుంబం కుటుంబం వచ్చారు గుడికి. ఆయన, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ పెద్ద అబ్బాయి రాలేదు, ముగ్గురు వచ్చారు. వచ్చి నాకు మిషన్కి డబ్బులు ఇచ్చి, రోజు మీరు చాలా మంచి పని చేశారు. ఆ ఎప్పుడైతే ఈ మెషిన్ పెట్టి పెట్టామో అప్పటి నుండి ఈ ఆమె భార్య వెళ్ళిపోయింది. అంతకుముందు పాపం భార్య వెళ్ళిపోయినప్పుడు ఏడ్చారు. ఇప్పుడు భార్య దెయ్యం రూపంలో ఉంది, వెళ్ళట్లేదని బాధ. ఇప్పుడు వెళ్ళిపోయింది అని సంతోషపడ్డారు అనమాట వాళ్ళందరూ. సో ఆ విధంగా భగవంతుడి నామం ఎక్కడ ఉంటుందో అక్కడ అంతా మంచే జరుగుతుంది. అటువంటి నామాన్ని మనం ఇప్పుడు ఒక మాల జపం చేద్దాం. ఈ లోపల మీరు సరిగా అర్థమైందో లేదో అని చూద్దాం. ఈరోజు క్లాసులో చర్చించింది సరస్వతి ఠాకూరు. ఆయన వెళ్తూ వెళ్తూ ఈ గౌడే మఠం ముందు ముందు ఎలా మేనేజ్ చేయాలని చెప్పారు, ఎంతమంది మేనేజ్ చేయాలని చెప్పారు, క్వశ్చన్ అర్థమైందా? సరస్వతి ఠాకూరు ఆయన శరీరాన్ని వదిలేశారు. ఇన్నాళ్ళు నేనున్నాను, నేను దీన్ని మేనేజ్మెంట్ చేశాను, కానీ ముందు ముందు మీరు మీరందరూ ఒక గవర్నింగ్ బాడీ, మీరు ఇంతమంది కలిసి దీన్ని మేనేజ్ చేయండి అని. ఎంతమంది అని చెప్పారు? ఓకే, 14 మంది. 12 మంది. మీరు 12 మంది ఒక గవర్నింగ్ బాడీగా ఉండి చేయమన్నారు, కానీ వీళ్ళు అలా చేయలేదన్నమాట. వీళ్ళు అట్లా కాదు, అలా ఎలా చేస్తాం, ఒకరే ఉండాలి ఆచార్యుడు అని చెప్పి, ఆ ఒక్కరో ఎవరో ఉండాలని చెప్పి గొడవలు అయినాయి అనమాట. ఇద్దరుని ఫైనల్ గా ఇద్దరు నుంచి ఉన్నారు. నేనంటే నేనని వాళ్ళిద్దరు పేర్లు గుర్తున్నాయా? కుంజ కుంజ ఆ కుంజ కుంజ బిహారీ, ఆ, అనంత అనంత బ్రహ్మచారి, అనంత వాసుదేవ. అనంత వాసుదేవ. అనంత వాసుదేవ కుంజ బిహారీ. నేను బొంబాయిలో ఈ బిజినెస్
సరిగా సాగట్లేదని బొంబాయి నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? లక్నో 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 తప్పు. తప్పు. కలకత్తా వెళ్ళారు బొంబాయి నుండి. కలకత్తా వెళ్ళి అక్కడ సీతాకాంత బెనర్జీ అనే వీధిలో ఉండి అక్కడే ఇవన్నీ డే, పెయిన్ లినిమెంట్, విమల్ టానిక్, అల్పా ఇవన్నిటిని అమ్మేవారు అనమాట. అలా కలకత్తాలో ఉన్నారు కొన్ని రోజులు. దాని తర్వాత శ్రీధర్ మహారాజ్ వచ్చి వాళ్ళ ఇంట్లో ఒక ఆశ్రమానికి అద్దెకు తీసుకొని వాళ్ళ ఇంట్లో ఉన్నాళ్ళు. ఆయన ఒక పుస్తకం రాశారు అనమాట. ఆ పుస్తకం పేరేంది? మొదటి పుస్తకం ఇంట్రొడక్షన్ టు గీతోపనిషత్ కి పరిచయం. ఆ పుస్తకం చదివి శ్రీధర్ మహారాజు, భక్తి సారంగ్ మహారాజు ఆయనకు ఒక బిరుదు ఇస్తారు. ఆ బిరుదు పేరేంటి? భక్తి వేదాంత. భక్తి వేదాంత అనే బిరుదునిచ్చారు. ఈ భక్తి వేదాంత అనేది ఆయనకి తర్వాత సన్యాసం తీసుకొని వచ్చిన పేరు కానీ అంతకు ముందే ఇచ్చారు ఆయనకి. 1939లోనే వాళ్ళ గురువు గారి శిష్యులు ఆయనకి ఈ పేరుని ఇచ్చారు. ఇప్పుడు బెంగాల్లో కృత్రిమమైన కరువుని సృష్టించింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు. ఆయన పేరేంది? చర్చిల్ అని ఆయన. మళ్ళీ ఆయన తర్వాత అడిగితే చెబుతారనమాట. మరి వాళ్ళు అంతంతమంది సంతానాన్ని ఎందుకు అంటున్నారని ఇండియా వాళ్ళనే తిడతాడనమాట. ప్రభుపాదులు వారు ప్రారంభించిన పత్రిక పేరేంటి? బ్యాక్ టు గాడ్ హెడ్ ఇంగ్లీష్ లో. దాన్ని ఇప్పుడు మనం తెలుగులో భగవద్ దర్శనం అంటాము, కానీ ఆయన రాసింది బ్యాక్ టు గాడ్ హెడ్. కలకత్తా నుండి వ్యాపారం చేయడానికి ఎక్కడికి వెళ్తారు మళ్ళీ? లక్నో వెళ్తారు 1945లో. ఈ విధంగా 1896 నుండి 1945 వరకు వచ్చాం. ప్రభుపాదుల వారి జీవితంలో 49 ఏళ్ళు ఇప్పుడు ఆయనకి. 49 ఏళ్ల వయసులో లక్నోలో వ్యాపారం చేస్తున్నారు అన్నమాట. థ్యాంక్ యూ. మీరందరూ జాగ్రత్తగా వింటున్నారు. ఇప్పుడు మనం ఒక మాల జపం చేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మీరు ఏం మిషన్ ఇచ్చానన్నారండి బొంబాయిలో వాళ్ళకి? ఇది హరే కృష్ణ మహామంత్రం మిషన్ ఒకటి ఉండిద్దండి. అది మనం ప్లగ్ లో పెట్టి ఆన్ చేసామనుకోండి, ప్రభుపాదుల వారు జపం చేస్తుంటారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మళ్ళీ అదే మంత్రం మళ్ళీ రిపీట్ అది 24 గంటలు వెళ్ళొచ్చు. అది సరే అండి. వాళ్ళ మంత్రం పెట్టేదంటే దెయ్యం వెళ్ళిపోయింది.